దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద కేసు పెట్టాను. ఆ కేసు కోర్టు కన్సిడర్ చేసింది. ఈ పక్కలో ఉన్న కారు 8/4/2014 నైట్ కారు టైర్ బర్స్ట్ అయిందని చెప్పి సరే తీసుకొచ్చాము. ఎవిడెన్స్ అని చెప్పాము, కంప్లైంట్ చెప్పాను, ఆ ఫోటోలు అన్నీ ఇచ్చాము. సరే శాస్త్రి గారు తీసిపెట్టండి, వస్తాము, విచారణ చేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పినటువంటి మేధావి ఒక క్యారెక్టర్ లేని ఒక వ్యక్తి, డిఎస్పి వినోద్ కుమార్ అనే వ్యక్తి సరే కొల్లుడైపోయాడు, అమ్ముడుపోయినాడు, తన క్యారెక్టర్ను చంపుకున్నాడు, తన మనసాక్షిని, యూనిఫామును, అది ఎన్నిసార్లు చెప్పినా విలువ లేని వ్యక్తి గురించి ఎక్కువసేపు మాట్లాడి నిష్ప్రయోజనం. సో ఆ పని చేశాడు. నా మీద ఒక SC/ST కేసు పెట్టాడు. ఆ SC/ST కేసు కోర్టు కూడా కొట్టేసింది. ప్రాథమిక ఎవిడెన్స్ లేవు అని చెప్పి. సో సాక్ష్యానికి పెట్టిన కారు ఒకవైపు SC/ST కేసు కొట్టేశారు. శ్రీ చైతన్య కాలేజీ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. సాక్ష్యానికి ఎవిడెన్స్ అని పెట్టిన కారు ఈ విధమైన పరిస్థితికి వస్తే దీని డ్యామేజ్కి ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వ సేవకుడు, పబ్లిక్ సేవకుడు అయినటువంటి ఒక ప్రభుత్వ అధికారి చేసిన నిర్వాహకమే కదా ఇది. మరి ఈరోజు నేను కంప్లైంట్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతారు? మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా సేవకులుగా మీరు మాకు ఏదైనా నోటీస్ ఇస్తే మేము సమాధానం చెప్పాలి, బాధ్యతగా ఉండాలి, చట్ట ప్రకారంగా మీకు గౌరవించాలి. మరి మీరు ఏ అధికారులతో మా యొక్క వ్యక్తిగత ఆస్తిని, వ్యక్తిగత సొమ్మును మీ యొక్క నిర్లక్ష్యాల మూలంగా ఈ విధంగా ఎందుకు తయారైంది? మరి దీనికి బాధ్యుడు ఎవరు? ఈరోజు DGP కంప్లైంట్ చేస్తాను, తన శాలరీ నుంచి రికవర్ చేస్తాడా? DSP శాలరీ నుంచి. హోమ్ సెక్రటరీ కంప్లైంట్ చేస్తాను, తన శాలరీ నుంచి రికవర్ చేసిస్తారా? హోమ్ మినిస్టర్ కంప్లైంట్ చేస్తాను, గవర్నర్ కంప్లైంట్ చేస్తాను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తాను. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుంది. ఫైనల్ రిపోర్ట్ ఏం చేశాడు? ఫాల్స్ రాశాడు. కోర్టు ప్రొటెస్ట్ చేశాను, కోర్టు కన్సిడర్ చేసింది. కొంతమందిని కన్సిడర్ చేస్తే మిగతా వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసి, అప్పీల్ పిటిషన్ వేసి, రివిజన్ పిటిషన్ వేసి, ఆర్గ్యుమెంట్స్ చెప్తే వాళ్ళని కూడా కన్సిడర్ చేసింది. మరి కోర్టులో కేసు ఉంది, ఎవిడెన్స్, స్ట్రాంగ్ ఎవిడెన్స్ నమ్మినప్పుడు దీన్ని మిస్యూజ్ చేసినందుకు ఆ వ్యక్తి మీద నేను ఏం చర్యలు తీసుకోవాలి? వాడిని ఏ భాషతో తిట్టాలి, ఏ పదజాలను మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాల్సి వస్తుంది? ఏం చేసిన తప్పేంటి? నేను చేసిన తప్పేంటి? అతగాడు చేసిన ఘనకార్యం ఏంటి? తన డిపార్ట్మెంట్ను వాడుకున్నాడు, తన డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు తెచ్చినాడు. అయినా కూడా గౌరవించాలి, అయినా కూడా మాట్లాడాలి, అయినా కూడా వినయం ఉండాలి. ఏ చట్టంలో ఉంది? సో ఇప్పుడు నేను ఆయన ప్రశ్నించేది ఏమంటే, నోటీస్ ఇవ్వబోతా ఉన్నాను, అందరికీ ఇస్తాను. సో దీనికి ఎవరు, ఈ కారుకు నష్టం ఎవరు, ఈ కారు యొక్క నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత ఎవరికి ఉందని చెప్పి అడుగుతాను. చూద్దాం ఏం జరుగుతుందో. లేదంటే ఇదే తతంగం అనుకుంటారా? ఏమి జరిగితే అది జరుగుతుంది, వచ్చే నష్టం ఏం లేదు, జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ముఖ్యంగా చెప్పేది మీరు రిటైర్డ్ అవుతారు, నేను ఇట్టే కొనసాగుతా, మీరు చేస్తారు, నేను చేస్తాను. కానీ ఈ సిస్టమ్ అనేది ఇట్టే కంటిన్యూ అవుతుంది. ఈ సిస్టమ్ని ప్రశ్నించకపోతే ఇట్టే తరతరాలు ఇదే జరుగుతుంటుంది. మొన్నడు చదువుకుంటారు, రోడ్ల పడి తిరుగుతుంటారు, వచ్చేసరికి ఉద్యోగంలో వచ్చేసరికి ఇంకా విపరీతమైన పోగలరు. ఎక్కడి నుంచి వస్తుంది మీ అధికారాలు? అవి మీరు బజారా చదువుకొని తిరిగి ఉద్యోగం లేనప్పుడు మీరు కూడా అయితే మానసిక బాధపడింటారు కదా. ఉద్యోగం వస్తే అయిపోయినా అన్నిటికీ అతిథులా. సో చూస్తుండండి, ఏమి జరుగుతుందో చూద్దాం. లెట్స్ గేమ్ స్టార్ట్. ఓకే, దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి.